Hello students, welcome back to Career Power Hyderabad powered by Adda 247. We are discussing about simplifications friends. Already మనం simplifications పైన ఒక వీడియో చేసామండి. In this video also we are going to discuss some of the important questions from simplifications topic. Before starting this topic మీరు ఏం చేయాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మనకి అదేవిధంగా అడ్డా 247 హైదరాబాద్ కెరీర్ పవర్ మనకి టెలిగ్రామ్లో కూడా ఛానల్ ఉందండి. ప్లీజ్ జాయిన్ దట్ ఛానల్ ఆల్సో స్టూడెంట్స్. ఇన్ ద ప్రీవియస్ సెషన్ మనం ఏం చేసాము అంటే కొన్ని క్వశ్చన్స్ ఎలా అంటే బాడ్మాస్ రూల్ పైన ఫ్రాక్షన్స్ పైన డిస్కస్ చేసామండి. ఈ సెషన్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం సింప్లిఫికేషన్స్ పైన. ఇఫ్ యూ సీ ద ఫస్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ 5.4756, స్క్వేర్ రూట్ ఆఫ్ 5.4756. What is the right square root of this number 5.4756? మనకి యాక్చువల్లీ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే లాజిక్ ఉంటుంది స్టూడెంట్స్. ఆ లాజిక్ తెలిసిందంటే యూ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్ ఇన్ 5 seconds ఓన్లీ. ఆ లాజిక్ తెలియలేదు అంటే ఆ క్వశ్చన్ మనం ఇంత పెద్ద నెంబర్కి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? ఇట్స్ వెరీ డిఫికల్ట్, రైట్? సో ఇఫ్ యూ సీ హియర్ మనకి ఎప్పుడైనా స్క్వేర్ రూట్ పైన క్వశ్చన్ వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ యూనిట్ డిజిట్. యూనిట్ డిజిట్కి మనకి లాజిక్ ఏంటి అంటే మనకి ఎప్పుడైనా స్క్వేర్ రూట్లో యూనిట్ డిజిట్, సపోజ్ మీరు 1 స్క్వేర్ తీసుకుంటే 1, 2 స్క్వేర్ తీసుకుంటే 4, 3 స్క్వేర్ అంటే ఎంత వస్తుందండి? 9, 4 స్క్వేర్ 16 కదండి. సో నేను ఒకటి ఓన్లీ యూనిట్ డిజిట్ తీసుకుంటున్నానండి. ఓన్లీ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యూనిట్ డిజిట్. ఇయర్ ఇఫ్ యూ సీ 5 స్క్వేర్ అంటే 25, 6 స్క్వేర్ అంటే ఎంత వస్తుందండి యూనిట్ డిజిట్? 36 కదండి. సో 6 నేను తీసుకోవచ్చు, ఇక్కడ ఓన్లీ 5 నాకు. 7 స్క్వేర్ అంటే 49 కదండి. సో యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది నాకు? 9. 8 స్క్వేర్ అంటే 64 కదండి, అంటే యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది నాకు? 4. 9 స్క్వేర్ అంటే 81, సో యూనిట్ డిజిట్ 1. సో ఎప్పుడైనా మనకి స్క్వేర్ నెంబర్లో యూనిట్ డిజిట్ మనకి 1 ఉంది అంటే ఆ స్క్వేర్ రూట్ నెంబర్ ఎంత అవుతుందంటే యూనిట్ డిజిట్ 1 కానీ 9 కానీ అవుతుంది. ఎప్పుడైనా మనకి స్క్వేర్లో యూనిట్ డిజిట్ ఎంత అండి? 1 ఉంది అంటే స్క్వేర్ రూట్ నెంబర్ ఎంత అవుతుందండి? 1 or 9. ఇక్కడ మనకి చూస్తే స్క్వేర్ నెంబర్లో మనకి యూనిట్ డిజిట్ 4 ఉంది అంటే స్క్వేర్ రూట్లో ఎంత అవ్వచ్చు? ఐదర్ 2 or 8. స్క్వేర్లో నాకు 4 వచ్చిందంటే యూనిట్ డిజిట్ ఇక్కడ మనకి 2 or 8 అవ్వచ్చు. అదేవిధంగా మనకి స్క్వేర్లో 9 వచ్చిందంటే యూనిట్ డిజిట్ స్క్వేర్ రూట్ యొక్క నెంబర్ 3 or 7 అవుతుందండి. 9 వచ్చిందంటే ఏమవుతుందండి? 3 or 7. అదేవిధంగా 6 వచ్చిందంటే ఐదర్ 4, దట్ కెన్ బి 6. అదేవిధంగా ఇంకేంటండి మనకి 5 వచ్చిందంటే ఏమొస్తుంది? ఓన్లీ 5 ఈజ్ ద పాసిబిలిటీ. అదేవిధంగా ఇంకేంటి మనకి 0 కూడా రావచ్చు. 0 వచ్చిందంటే ఓన్లీ 0 ఈజ్ ద పాసిబిలిటీ. సో దీస్ ఆర్ ద పాసిబుల్ యూనిట్ డిజిట్స్ వెన్ దీస్ నెంబర్స్ ఆర్ ఇన్ యూనిట్ డిజిట్స్ ఎట్ స్క్వేర్ నెంబర్స్. సో ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ చూస్తే ఫస్ట్ యూ ఫర్గెట్ అబౌట్ ద డెసిమల్ పాయింట్. ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ ఎంత ఉంది అండి? 6 ఉంది. ఎప్పుడు కూడా మనకి స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే, స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే లాజిక్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఎప్పుడు కూడా క్వశ్చన్ ఏమి ఇచ్చారండి? స్క్వేర్ రూట్ ఆఫ్ 5.4756. ఎప్పుడు కూడా మనం స్టార్టింగ్ 2 డిజిట్స్ తీసుకోవాలి. స్టార్టింగ్ 2 డిజిట్స్ తీసుకుంటే ఇక్కడ మనకి 6 కదండి ఉంది. 6 ఉంది అన్నప్పుడు మనకి ఎంత రావచ్చు? ఇక్కడ యూనిట్ డిజిట్ 6 ఉంది అంటే ఎంత రావచ్చు? ఐదర్ 4 or 6. అంటే మనం ఈ 4, 6లోనే మనం ఒక నెంబర్ అనేది మనం కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి స్క్వేర్ రూట్ వచ్చిందంటే ఏం చెప్పారండి? స్టార్టింగ్ 2 తీసుకుంటారు. స్టార్టింగ్ 2 తీసుకున్న తర్వాత రిమైనింగ్ నెంబర్ ఇక్కడ ఎంత ఉంది? 547. ఫస్ట్ యూ ఫర్గెట్ అబౌట్ ద డెసిమల్ పాయింట్ 547. అదేవిధంగా మీరు క్యూబ్ రూట్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ మీరు 3 తీసుకోవాలి. అదే 4th రూట్ అయితే స్టార్టింగ్ 4 తీసుకోవాలి. ఇక్కడ మనకి రిమైనింగ్ నెంబర్ ఎంత ఉందో చూసుకోవాలి. రిమైనింగ్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ? 547. ఆ 547 అనేది మీకు ఏ స్క్వేర్స్ మధ్యన ఉందో చెక్ చేయాలి. 547 మీరు అబ్జర్వ్ చేస్తే మనకి 22 స్క్వేర్ 484, 23 స్క్వేర్ 529, 24 స్క్వేర్ 584. సో ఇది మనకి 23 స్క్వేర్ అండ్ 24 స్క్వేర్ మధ్యలో ఉంది అండి. సో యూ హ్యావ్ టు టేక్ ద లెస్సర్ నెంబర్ డైరెక్ట్లీ. ఇక్కడ మనకి 23 అనేది మీకు ఆ స్క్వేర్ రూట్లో స్టార్టింగ్ నెంబర్ అవుతుందండి. మనకి 23 అయిపోయింది. ఇంకా మనం ఏం ఫిక్స్ చేయాలి? యూనిట్ డిజిట్ని ఫిక్స్ చేయాలి. ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ ఫిక్స్ చేయాలి కదండి. యూనిట్ డిజిట్ కానీ చూస్తే మీరు మనకి 4 అయినా అవ్వచ్చు, 6 అయినా అవ్వచ్చు. ఎందుకు ఇక్కడ మనకి 6 అనేది యూనిట్ డిజిట్లో ఉంది కాబట్టి
4 6 అవుట్ ఆఫ్ 4 and 6 వీ హ్యావ్ టు ఫిక్స్ 1. ఇక్కడ మీరు చూస్తే ఈ 4 6లో ఒకటి మనం ఫిక్స్ చేయడానికి ఈ 23 ఉంది కదండి, 23ని దాని యొక్క నెక్స్ట్ నెంబర్తో మనం మల్టిప్లై చేయాలి. 23 ఇంటూ 24 వాల్యూ చూడాలండి. 23 ఇంటూ 24 చూస్తే ఏమవుతుంది మనకి, 23 529, దానికి ఇంకొక 23 యాడ్ చేయండి అంటే ఎంత వస్తుందండి, 552. ఇక్కడ మనకి 552. ఇక్కడ మన నెంబర్ ఏంటి అంటే హియర్ అవర్ నెంబర్ ఈస్ ఫర్ దిస్ క్వశ్చన్ 547. మన 547 అనేది ఈ 552 కంటే చిన్న నెంబర్. ఈ 547 అనేది 552 కంటే చిన్న నెంబర్ ఉంటే మనం ఈ రెండింటిలో యాజ్ ఇట్ ఈస్ స్మాలర్ నెంబర్ దెన్ దిస్, మనం ఏం చేయాలంటే ఈ రెండింటిలో కూడా మినిమం అంటే లోయెస్ట్ నెంబర్ తీసుకోవాలి. లోవర్ నెంబర్ ఏంటండి 4. సో యువర్ ఆన్సర్ మస్ట్ బి ఫర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 54756 must be 234. బట్ ఇక్కడ మనకి డెసిమల్ ఉంది కదండి, సో యూ హ్యావ్ టు గో విత్ 2.34. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్, 2.34 must be your answer. So option D. This is a very important logic. I am going to repeat one more time for you students. ఫస్ట్ ఏం చేయాలండి మనం, ఫస్ట్ యాక్చువల్లీ ఇప్పుడు కూడా స్క్వేర్ రూట్ అనగానే మనకి ఇక్కడ 54756 ఇచ్చారండి. సో ఫస్ట్ స్క్వేర్ రూట్ అనగానే ఇప్పుడు కూడా 2 తీసుకోవాలి. తర్వాత రిమైనింగ్ నెంబర్ కాన్సిడర్ చేయాలి. రిమైనింగ్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ నాకు 547. ఇక్కడ మనకి యూనిట్ డిజిట్కి ఎప్పుడు కూడా స్క్వేర్ రూట్లో 2 పాసిబిలిటీస్ వస్తాయండి. ఎక్సెప్ట్ ఫర్ 5 and 0 ఫర్ రిమైనింగ్ యూనిట్ డిజిట్స్ యూ విల్ బి గెటింగ్ 2 పాసిబిలిటీస్. ఇక్కడ మనకి 6 కదండి, 6 అంటే నాకు యూనిట్ డిజిట్ ఏమవచ్చు, యూనిట్ డిజిట్ మనకు 4 అయినా అవ్వచ్చు 6 అయినా అవ్వచ్చు. మనం యూనిట్ డిజిట్ గురించి ఇప్పుడు తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ నాకు ఇక్కడ ఈ రిమైనింగ్ నెంబర్ కూడా నేను చెప్పుకోవాలి. ఆ రిమైనింగ్ నెంబర్ నాకు కావాలి అంటే ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎక్సెప్ట్ దోస్ 2 డిజిట్స్, స్టార్టింగ్ 2 వదిలేసి తర్వాత నెంబర్ 547 కదా ఉంది. ఆ 547 అనేది నాకు ఏ స్క్వేర్స్ మధ్య ఉందో చూసుకోవాలి. 547 అనేది దట్ ఈస్ వెరీ క్లియర్. ఇక్కడ మనకి ఎప్పుడైనా సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ మీరు ఈజీగా సాల్వ్ చేయాలంటే యూ హ్యావ్ టు లెర్న్ మినిమం 30 స్క్వేర్స్ అండి. మినిమం 30 స్క్వేర్స్, 15 క్యూబ్స్, అదేవిధంగా 20 టేబుల్స్, ఇవి నేర్చుకుంటే మనకి చాలా ఈజీ అయిపోతున్నాయి స్టూడెంట్స్ ఈ క్వశ్చన్స్. ఇక్కడ 547 అనేది నాకు వెరీ క్లియర్. 23 స్క్వేర్ 529, 24 స్క్వేర్ 584, నాకు ఈ రెండింటి మధ్య ఉందండి, అంతే కదండి. సో బిట్వీన్ 23 స్క్వేర్ అండ్ 24 స్క్వేర్ అవర్ నెంబర్ ఈస్ లైంగ్. మనం ఎప్పుడు కూడా చిన్న నెంబర్ని తీసుకోవాలి స్టూడెంట్స్. సో ఇక్కడ నాకు ఈ నెంబర్ అనేది 23 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ నేను యూనిట్ డిజిట్ చేయాలి కదండి. యూనిట్ డిజిట్ కాన్స్టెంట్ ఫర్ యూనిట్ డిజిట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ 23 కదండి వచ్చింది, 23ని దాని యొక్క నేను నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 23 ఇంటూ 24 చేస్తే నాకు ఎంత వచ్చిందండి, 552. అది కూడా మీరు ఈజీగా చేయొచ్చు. 23 ఇంటూ 24 ఇస్ నథింగ్ బట్ 23 ఇంటూ 23 24 చేయాలి. 23 is 529 ప్లస్ 1 more 23, దట్ ఈస్ నథింగ్ బట్ హౌ మచ్, 552. సో ఇక్కడ మనకి ఎంత వచ్చిందండి, 552. దీన్ని మనం మన నెంబర్తో కంపేర్ చేసుకోవాలి. మన నెంబర్ ఎంత ఈ క్వశ్చన్కి, 547. 547 అనేది కంపేర్ టు దిస్ ప్రోడక్ట్ స్మాలర్ నెంబర్. సో దీనికంటే మనకి ఇది స్మాల్ కాబట్టి వీ హ్యావ్ టు గో విత్ ద లోయెస్ట్ కేస్ పాసిబుల్. సపోజ్ నాకు ఇక్కడ 558 ఉంది, అప్పుడు నేను మ్యాక్సిమం కేస్తో వెళ్ళాలి. సో హియర్ ఐఎమ్ టేకింగ్ 234. 234 అనేది దీని స్క్వేర్ రూట్ ఈ నెంబర్ యొక్క. బట్ ఇక్కడ మనకేంటి డెసిమల్ ఉంది కాబట్టి యువర్ ఆన్సర్ ఈస్ 2.34. సో ఆప్షన్ డి విల్ బి యువర్ ఆన్సర్ స్టూడెంట్స్. ఇట్స్ వెరీ క్లియర్. Now I am going to discuss one more question based on square root logic. Then you may get more clarity. Here if you see square root of 7569. Square root of 7569. First logic ఏం చెప్పాను స్టూడెంట్స్, ఫస్ట్ మనం 2 తీసుకోవాలి. 2 తీసుకున్న తర్వాత రిమైనింగ్ నెంబర్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ నాకు యూనిట్ డిజిట్ 9 ఉంది. 9 ఉంది అంటే నాకు యూనిట్ డిజిట్ ఎంత అవ్వచ్చు, 9 రావాలి అంటే 3 or 7. స్క్వేర్ రూట్ ఆఫ్ 7569. ఇక్కడ నాకు 9 ఉంది కదండి, 9 రావాలి అంటే ఎంత ఉండాలండి నాకు యూనిట్ డిజిట్, 3 or 7. ఇక్కడ నేను రిమైనింగ్ నెంబర్ తీసుకోవాలి. హియర్ మై రిమైనింగ్ నెంబర్ ఈస్ 75.
75 అనేది ఏ స్క్వేర్స్ మధ్య ఉందో చూసుకోవాలి. 75 మీరు క్లియర్గా చూస్తే ఇట్ ఈస్ బిట్వీన్ 8 స్క్వేర్ 64 అండ్ 9 స్క్వేర్ 81. మీకు ఏం చెప్పండి లాజిక్, చిన్న నెంబర్ ఎప్పుడు కూడా మనం తీసేసుకోవాలి డైరెక్ట్గా. సో 8 అంతే కదండి. ఇక్కడ నేను ఇప్పుడు ఈ యూనిట్ డిజిట్ కాన్సన్ట్రేట్ చేయాలి. యూనిట్ డిజిట్ కాన్సన్ట్రేట్ చేయాలంటే నాకు యూనిట్ డిజిట్ కావాలంటే నేను ఏం చెప్పాను, ఈ నెంబర్ని 8ని మనం నెక్స్ట్ నెంబర్తో 8 into 9 చూడాలి. 8 into 9 చూస్తే నాకు ఎంత వస్తుంది, 72. 8 into 9 72 వచ్చింది కదండి. 72 అనేది మన నెంబర్ కంటే మన నెంబర్ 72 కంటే పెద్ద నెంబరా చిన్న నెంబరా? హియర్ అవర్ నెంబర్ ఈస్ 75 అనేది 72 కంటే పెద్ద నెంబర్. సో వీ హ్యావ్ టు గో విత్ ద హైయెస్ట్ కేస్ పాసిబుల్. ఈ రెండింటిలో కూడా ఏది పెద్దది ఉంటే అది తీసుకుంటాం. సో యువర్ ఆన్సర్ ఈస్ 87 ఫర్ దిస్ క్వశ్చన్. వెరీ క్లియర్. ఎప్పుడు కూడా యూనిట్ డిజిట్ కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. స్క్వేర్ రూట్ అంటే 2 డిజిట్స్ మనం తీసుకోవాలి. అదేవిధంగా క్యూబ్ రూట్ అంటే 3, ఫోర్త్ రూట్ అంటే 4. దిస్ ఇస్ ద స్టాండర్డ్ లాజిక్ స్టూడెంట్స్. వెన్ యూ నో దిస్ లాజిక్ మీరు అంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి స్క్వేర్ రూట్ అనేది. దెన్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్. Here if you see, it is based upon percentages students. Here 80% of 25 plus 450% of 50. So ఎప్పుడైనా మనకి suppose 20%, suppose 20% of 30, that you can also take as 30% of 20. Always guys, 20% of 30, suppose x% of y, that you can also take as y, y% of x. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే 20% of 30 అంటే ఎప్పుడైనా మనకి పర్సంటేజ్ వచ్చి 2 జీరోస్ వచ్చాయి అనుకోండి, యూ కెన్ సింప్లీ మల్టిప్లై ద రిమైనింగ్ నెంబర్స్. 20% of 30 ఈస్ నథింగ్ బట్ 6. 30% of 20 అయినా సరే 6 అండి. అంటే మనకి ఎప్పుడైనా x% of y ఈస్ నథింగ్ బట్ y% of x. ఇక్కడ మీరు చూస్తే 880% of 25, 880% of 25 అంటే మీరు భయపడవచ్చు, ఇంత పెద్ద పర్సంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను నేను. 450% of 50, అది కూడా భయపడవచ్చు. 880% of 25 is nothing but the same value will be 25% of 880. 450% of 50 is nothing but 50% of 450. ఇక్కడ మనకి 25% అంటే ఇప్పుడు కూడా ఎంతండి, మనకి 1/4 వాల్యూ. 1/4 of 880 అంటే ఎంత వస్తుందండి? It's very clear, 220. Then plus 50% is nothing but half of 450 మనం చేయాలండి. half of 450 అంటే ఎంత వస్తుందండి? 225. So 445 must be your answer. So option A. It's very clear. From this question, what is the logic you have gotten? x% of y is nothing but y% of x. అదేవిధంగా ఇంకోటి ఏంటండి, మనకి ఎప్పుడైనా పర్సంటేజ్లో ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎప్పుడైనా 2 జీరోస్ వచ్చాయి అనుకోండి, సింపుల్గా పర్సంటేజ్ అంటే ఏంటి, 1/100 కదండి. ఆ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి సింపుల్గా మనం రిమైనింగ్ నెంబర్స్ని ఫైండ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఈ క్వశ్చన్లో చూస్తున్నాం 450% of 50, ఇక్కడ 2 జీరోస్ తీసేసుకుంటే పర్సంటేజ్ ఉంది కాబట్టి 545 ఎంత, 225. లైక్ దాట్ ఆల్సో యూ కెన్ ఫైండ్ స్టూడెంట్స్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, 13% of 1100 plus 17% of 2100 is equal to x plus 26% of 350. Here if you see this question, 13% of 1100, 13% of 1100 is nothing but you can remove these 2 zeros guys. Then simply that is nothing but 13 into 11. ఎప్పుడైనా చెప్పాను కదండి, పర్సంటేజ్ విత్ 2 zeros ఉంటే సింప్లీ యూ కెన్ మల్టిప్లై ద రిమైనింగ్ నెంబర్స్. 13 11s how much, 143. then percentage again 2 zeros, then your answer must be 1721. 1720 is 240 plus 7, sorry 1720 is 340 plus 17, that must be how much, 357 is equal to x plus 26% of 350. 26% of 350 is nothing but 25% plus 1% of 350. మనకి 25% అంటే హాఫ్లో హాఫ్, దట్ ఇస్ నథింగ్ బట్ 1/4. హాఫ్ ఆఫ్ ద 350 ఎంత అండి, 175. 175 ఆఫ్ 175లో హాఫ్ అంటే ఎంత వస్తుందండి, 175లో హాఫ్ అంటే దట్ ఇస్ నథింగ్ బట్ 80 to 160, 85 to 170. So you can go 85 to 170 అంటే 87.5 you can go guys. Then 1% of 350, 1% of 350 is nothing but that's very clear, 3.5. Because 10% 35, 1% 3.5, 0.1% 0.35, like that we have to go. So this value must be how much, 87 390, so 0.5 1.
So this must be 91. So your x must be how much, guys? 140. This guy, this if you see that 350 plus 140, 350 plus 140 must be 4. Yes, very good. 350 plus 140 must be 490 plus 3 plus 7 10 500. So 500 minus 91. So your answer must be 4, not 9. So you can go with the option A. That's very clear, guys. ఎప్పుడైనా మనకి పర్సంటేజ్ వచ్చి 2 జీరోస్ ఉంటే మీరు సింపుల్గా ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 26% వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్గా 25% ప్లస్ 1%. బికాస్ మనకి 25% అండ్ 1% అనేవి స్టాండర్డ్ వాల్యూస్. అంటే 1/4, 1% అంటే 10% అంటే 1 జీరో తీస్తారు, లేదా జీరో లేకపోతే పాయింట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ నాకు 1% కాబట్టి 2 తీసుకుంటాం. సో 3.5. దట్స్ వెరీ క్లియర్ స్టూడెంట్స్. విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. 36 into 48 divided by 64, then plus 36 divided by 12. ఈ క్వశ్చన్ చూస్తే మనకి దిస్ ఇస్ వెరీ క్లియర్. మనకి ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయండి, అంటే ఎక్కువ ఆపరేషన్స్ లైక్ డివిజన్, ఎడిషన్, మల్టిప్లికేషన్ ఈజ్ ఆల్సో దేర్. సో వీ హ్యావ్ టు ఫాలో విచ్ రూల్? వి బాడ్మాస్. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, వెర్నాక్యులం. వి అంటే వెర్నాక్యులం బార్, బ్రాకెట్, then of division, multiplication, addition, subtraction. ఫస్ట్ మనం డివిజన్ ఫాలో అవ్వాలి, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఇక్కడ ఎడిషన్. మనకి ఈ ఎక్స్ప్రెషన్లో, ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్లో ఓన్లీ ఈ 3 ఆపరేషన్సే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ నేను డివిజన్ చేస్తానండి. ఇంటూ 48 by 64. ఫస్ట్ హ్యావ్ టు ఫాలో దిస్ డివిజన్. ప్లస్ 36 by 12. దిస్ ఇస్ ఆల్సో డివిజన్. ఇఫ్ యూ సీ గైస్ హియర్ 12 ones, 12 threes. Then here if you can go with 8, 8, 6, 8, 8. Then to 4s you can go, or 4 2s you can go, 4 9s, to 1, 2, 3s. Then 9 into 3 how much? 27 plus 3. So this is a very clear and very easy question, guys. What is the answer? 30. Question will become easy when you know this rule, guys. When you are like applying this rule, V BODMAS. It's very clear. So your option is right, A. 30 is the correct answer. Then we'll go for the next question, students. This is very clear. It is related to percentages with decimals. 16.66, 33.33, 66.66. మనకి ఈ క్వశ్చన్కి చేయాలంటే సింపుల్గా చేయాలంటే యూ హ్యావ్ టు నో ద లైక్ స్టాండర్డ్ పర్సంటేజెస్ వాల్యూస్ స్టూడెంట్స్. ఇక్కడ మీరు చూస్తే సపోజ్ మనకి ఎక్స్ పర్సంటేజ్ అంటే ఎక్స్ బై 100 అండి, ఎక్స్ బై 100. బట్ సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ 33.33%, and you can also take as 33.33 by 100. It will take more time, right? When you go with this logic, like for normal logical, it will take more time. Here you have to remember at least minimum 1/20 up to 1/20 fractional to percentage conversion values. Like what I'm telling is 1 is nothing but how much percentage value? 100%. 1 is nothing but simple 1/1. Then 1/2 50%, 1/3 33.33%. మనకి 1/3 వాల్యూ ఎప్పుడైతే తెలిసిందో ఇట్స్ వెరీ క్లియర్. దీన్ని మనం 2తో మల్టిప్లై చేసే వద్ది 2/3 ఎంత వస్తుంది అప్పుడు 66.66%. లైక్ దట్ 1/4 అంటే ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 25%. దెన్ 1/5 అంటే ఎంత పర్సెంట్ అండి? 20%. 1/6 ఈస్ నథింగ్ బట్ 6/16 96, 16.66% అండి. మనకి ఈ క్వశ్చన్కి 1/6 వరకు తెలిస్తే సరిపోతుంది. హియర్ ఇఫ్ యూ సీ స్టూడెంట్స్, ఇక్కడ మనకి 16.66% అన్నాడండి. అంటే ఎంత పెట్టుకోవాలి? 1/6. ఆఫ్ ఇస్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ అండి. ఇక్కడ మనకి 33.33 అంటే ఎంత చెప్పారు మీకు? 1/3. అదేవిధంగా 66.66 అంటే 1/3 2తో మల్టిప్లై చేస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ 2/3. దట్ ఈస్ ఈక్వల్ టు ఆఫ్ సంథింగ్ ఇస్ దేర్ అండి. ఆఫ్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. సంథింగ్ క్వశ్చన్ మార్క్ యూ కెన్ టేక్ as x is equal to 30. Then if you see guys, here it is very clear. 2 ones, 2 15s. Then x is equal to 15 into 6 3s 18. 18 3s how much? 54.
15 4 60, 6 is there, 75 6 81. So your option must be option C. What is the logic here? 16.66 percentage. 16.66 percentage, when you know like a standard percentage values till at least 1 by 16 వరకు మీరు నేర్చుకోవాలండి. Like 1 by 1, 1 by 2, 1 by 3, 1 by 4, 1 by 5, 1 by 6. మీకు ఎప్పుడైతే ఈ వాల్యూస్ తెలుస్తాయో దిస్ క్వశ్చన్ విల్ బికమ్ వెరీ ఈజీ, అదర్వైజ్ ఇట్ విల్ టేక్ మోర్ టైమ్. Hope it's very clear. What is the logic, guys? 16.66, 1 by 6, off is nothing but multiplication, 33.33, 1 by 3, then 16.66, that is not, 66.66, that is 2 by 3, off is nothing but multiplication, then it is given 30. Then you can simplify it very easily. Then we'll go for the next question. It is given 27 to the power 2.5 to 43 whole cube question mark is equal to 3 to the power 23.5. Here if we see this question, it is based upon like only one logic, like it is based upon surds and indices logic. Here if you go a to the power m whole to the power n, that is nothing but a to the power mn, that is nothing but a to the power m into n. Here the logic is very clear. And one more, the basic rule we are having is a to the power m into a to the power n is equal to a to the power m plus n. These are the logics, that basic standard logics in case of surds and indices we are having. Here if you see this question, here 27 to 43 and here it is 3. Here first of all we have to equate, we have to like what, take one common base. 27 to 43 3, I can take the common base 3. So 27 I can write as 3 cube 2.5 into 243, you can take like 3 to the power 5, then whole cube is there, last question mark I'm taking as x, then 3 to the power 23.5. Sorry guys, here some mistake happened. Question is 3 to the power 22.5, that is like 3 to the power 22.5. Then if you see this question, a to the power m power of n, that is nothing but a to the power m into n. So 3 to the power 3 into 2.5, that is nothing but 7.5 into 3 to the power a to the power m power of n, that is nothing but 3 to the power 15. 5 is 15, 15 into x is 15x, then is equal to 3 to the power 22.5. Then if you see this logic, a to the power m into a to the power n, what is the logic? A to the power m plus n. So 3 to the power 7.5 plus 15x, that is equal to 3 to the power 22.5. So whenever bases are equal, we can equate the powers. That is nothing but 7.5 plus 15x is equal to 22.5. So you can take 15x is equal to 5, I will go 22 minus 7 is 15. So what is the value of that question mark? 1. So your option is option D. I hope it's very clear. So what is the logic, right? Whenever you're having question based upon powers pan eppudaina question vachindi ante, you have to know the basic rules of surds, guys. What are those two rules, basic rules? A to the power m power n is a to the power m into n, and a to the power m into a to the power n is a to the power m plus n. That is very clear, students. Then we will go for the next question. That is given 143 square plus 188 square, 201 square minus 142 square. If you see this question, this is like making you like feel like a very big question, but if you find the logic, you can make it very simple. Here the closer numbers you put like put closer, it is like 143 142. So I'm writing this question as 143 square minus 142 square. Then the closer numbers are 188 and 186 minus 186 square plus 201 square minus 199 square. Here we have one standard logic. A square minus b square is a plus b into a minus b. So these I can take 143 plus 142 into 143 minus 142. Like this I can take, guys.
So 143 plus 142, now you can do very easily. 140, 140, 283 plus 2 is 5. So 285 into 1 plus, then here also the same logic, 188 plus 186 into 188 minus 186. The here it will go 188 plus 186. 182 is 360, 8 plus 6 is 14. So 374 I can take into subtraction is 2. Then again 201 plus 199 is nothing but 400, that is very clear, into 2. So your option must be, your answer must be what? 285 plus 2 into 370 is nothing but 352 is 700. So it is like what? 748 will come. Then 2 400s 800. Then 800 700 15 15 to 17 1700 80 40 120, you can take 5 plus 8 is 13. So your answer must be 3381. So 1833 will be your answer, guys. What is the logic here? మనం ఈ క్వశ్చన్ చూడగానే మనకి యాక్చువల్లీ చాలా పెద్ద క్వశ్చన్లో అనిపిస్తుందండి. బట్ ఇఫ్ యూ ఫైండ్ ద లాజిక్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లైక్ వాట్ అంటే మనకి ఇక్కడ క్లోజ్ నెంబర్స్ని తీసుకొని ఆ రూల్ అప్లై చేస్తే దిస్ క్వశ్చన్ విల్ బి వెరీ ఈజీ క్వశ్చన్ స్టూడెంట్స్. దెన్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి 83.3%. 83.3% ఆఫ్ 168, 45.45% ఆఫ్ 132. ఈ క్వశ్చన్ కూడా మనం చూస్తే ఏమవుతుందంటే హియర్ యూ హ్యావ్ టు నో ద స్టాండర్డ్ లాజిక్. స్టూడెంట్స్ స్టాండర్డ్ పర్సంటేజ్ వాల్యూస్ తెలిసాయి అంటేనే ఏ క్వశ్చన్ మనకి సింపుల్గా అవుతుందండి. లేదు అంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం. 83.3%. 83.3% అంటే మనకి ఇక్కడ 1/6 వాల్యూ ఉంటుందండి. 1/6 వాల్యూ. 1/6 వాల్యూ ఏం చెప్పాను ఇందాక మీకు? 16.66%. నెక్స్ట్ ఇంకొక స్టాండర్డ్ లాజిక్ ఏంటంటే 45/45. ఇక్కడ మనకి ఒక పర్సంటేజ్లో ఎప్పుడైనా టూ నెంబర్స్ సేమ్ వచ్చాయంటే దాట్ మస్ట్ బి ద మల్టిపుల్ ఆఫ్ 1/11. మనకి ఎప్పుడైనా లాజిక్ ఏంటంటే ఎప్పుడైనా పర్సంటేజ్లో 2 వాల్యూస్ వచ్చాయంటే 1/11 వాల్యూ ఎంత అంటే 9.09%. మనకి 2 నెంబర్స్ సేమ్ కదండి. సపోజ్ మీరు 2/11 తీసుకున్నారు అనుకోండి, ఎంత వస్తుందంటే 2 9s 18, 2 అంటే 18. సో 18.1 అంటే ఇక్కడ మనకి 2 నెంబర్స్ కూడా సేమ్ వస్తాయి ఇప్పుడు కూడా 1/11 మల్టిపుల్స్లో. సో ఇక్కడ మనకి 4/5 రావాలి. నాకు 9లో 45 రావాలంటే ఎంత మల్టిపుల్ తీసుకోవాలి? 5/11. సో 5/11 వాల్యూ మస్ట్ బి 45.45%. ఇక్కడ మీకు ఏం చెప్పాను? 1/6 16.66. ఇక్కడ నాకు 80sలో ఉందండి. 83.3 ఇక్కడ మనకి 80sలో అవ్వాలంటే యూ హ్యావ్ టు మల్టిప్లై 16/5. సో మీరు 5/6 వాల్యూ తీసుకుంటే ఎంత వస్తుందంటే 5 16s 80 కదండి. అది దీన్ని మల్టిప్లై చేస్తే మీకు 33.3 వస్తుంది. సో 83.3%. సో 5/6 వాల్యూ నాకు 83.3, 5/11 45.45. సో 83.3% ఇక్కడ నేను ఎంత పెట్టుకోవచ్చు? 5/6 ఇంటూ 168 ప్లస్ 5/11 ఇంటూ 132. సో 6 ఎంత అండి? 6 2s 12, 48, 6 8, 11 12s 132. సో 5 into 28, 5 20s 100, 5 8s 40. That is nothing but 140 plus 60. So what is your answer? 200. So option A you can go. The logic is very clear, students. మనకి ఎప్పుడైనా ఒక పర్సంటేజ్లో 2 నెంబర్స్ సేమ్ వచ్చాయంటే దట్ పర్సంటేజ్ వాల్యూ మస్ట్ బి ద మల్టిపుల్ ఆఫ్ 1/11. అదేవిధంగా మనకి ఇక్కడ 83.3 వచ్చిందండి. 83.3 అనేది మనకి ఎప్పుడు తెలుస్తుందండి? 1/6 మల్టిపుల్ అని మనకి 1/6 వాళ్ళే వస్తే తెలుస్తుంది. సో హియర్ యూ హ్యావ్ టు లెర్న్ మినిమం టిల్ 1/20 అండి. 1/20 వరకు మనం పర్సంటేజ్ వాల్యూస్ అనేవి నేర్చుకొని ఉండాలి. Then next question, guys. Next question, if you see x by root 512 is equal to root 648 by x, then find the value of x. Here if you see, guys, x by root 512 square root and square root of 648 by x. We have to find the value of x. You can go with cross multiplication. X into x will become x square. Like that you can take like what? Square root of a into square root of b. You can take as square root of a into b, and a and b are positive integers. Then here if you see, that is 512 into 648. So 512 into 648. It is very clear. I can go with like what? 4. I can split with 4, and 4 12s 48, and 32 8.
then 4, 16, 64, 2. And it is very clear, 4 is there, already 4 square I have gotten. This you can take like what, 8 16s, 128. This you can take as 281s. Again, if you see guys here, square root of 4 square is already there. This 8 into 2 will become 16. So 16 into 16, 16 square is there. Then 81 is nothing but 9 square. Then these 3 squares with this square root will get cancelled. Then you can, if you see, x square will become 4 into 16 into 9. Then for x, what you have to take? Again, root square root of 2 square you can take, this 4 square you can take, this is nothing but 3 square you can take. So your answer must be 2 4s 8, 8 3s 24, 2 4s 8 and 8 3s 24. So your option is option, with option A you can go guys. The logic is very clear. ఇక్కడ మనకి అంటే కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇస్తూ ఉంటారండి. సింప్లీ వీ హ్యావ్ టు స్ప్లిట్ ద నెంబర్స్ దెన్ యూ కెన్ ఫైండ్ ద స్క్వేర్ రూట్ వెరీ ఈజీలీ స్టూడెంట్స్. దెన్ ఇఫ్ యూ సీ నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి బాడ్మాస్ పైన బేస్డ్ అయి ఉందండి. దట్ ఇస్ ఆల్సో వెరీ క్లియర్. ద క్వశ్చన్ ఈస్ గివెన్ ద న్యూమరేటర్ పార్ట్ ఫస్ట్ మనం ఏం చేయాలి, డివిజన్ తీసుకోవాలి. నెక్స్ట్ మనకి మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, బి బాడ్మాస్. ఇక్కడ మనకి 9 డివైడెడ్ బై 2 ఐ కెన్ రైట్ యాస్ 9/2 ఇంటూ ఇక్కడ మనకి 9 1 9 3 తీసుకోవచ్చు కదండి. సో ఇంటూ 3 దెన్ డివైడెడ్ బై 18 డివైడెడ్ బై 7.5 ఇంటూ 5/4. అంటే ఎలా రాసుకోవచ్చు స్టూడెంట్స్ మనం 18/7.5 ఇంటూ 5/4. Then if you see, the fractions will get reversed when you take like for those fractions into the numerator part. Then 9 3s ఎంత ఉందండి 27/2. In the numerator part I'm having 27/2, that is should be multiplied by 7.5/18 into 4/5 because fractions will get reversed when you take them into the numerator part. ఇక్కడ మనకి ఏమవుతుంది 27/2 ఇంటూ 7.5 అంటే మీరు 15/2 అని రాసుకోవచ్చు. అంటే మీకు సింపుల్గా ఉండడానికి నేను చెప్తున్నానండి 4/5. దెన్ ఇఫ్ యూ సీ 2 2s 4 gets cancel, then 9 2s 9 3s, then 5 1 5 3s. Then your answer must be what? 3 3s 9, 9/2. That is nothing but how much? 4.5. Option D will be your answer. ఇక్కడ నేను ఏం చేశానంటే సింపుల్గా వి బాడ్మాస్ రూల్ అప్లై చేశాను. ఫ్రాక్షన్స్ని మనకి పైకి పట్టుకెళ్ళినప్పుడు జస్ట్ అవి రెసిప్రోకల్ అవుతాయి, అంటే రివర్స్ అవుతాయి. వెరీ గుడ్ స్టూడెంట్స్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ యూ సీ 64 డివైడెడ్ బై 64 to the power 12 divided by 4 to the power 15 divided by 64 to the is equal to 64 to the power question mark. ఇక్కడ మనకి చూస్తే అగైన్ చెప్పాను కదండి, లాజిక్ ఏం చెప్పాను మీకు, బేసెస్ ఎప్పుడు కూడా మనం ఈక్వల్ అంటే సేమ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 64 అంటే 4 స్క్వేర్ 16, 4 క్యూబ్ is 64. సో 4 క్యూబ్ పవర్ 12 కింద నేను రాసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నేను ఏమి రాసుకోవచ్చు 4 to the power 15 అంటే ఏం రాసుకోవచ్చు అండి, 4 to the power 15 అంటే 4 to the power 15 you can keep because I'm converting into 4 is equal to 64 అంటే 4 క్యూబ్ పవర్ x కింద నేను రాసుకోవచ్చు. ఇక్కడ మనకి 4 క్యూబ్ 64 కదండి, అంటే 4 to the power ఎంత అవుతుంది, ఇది 36 by 4 to the power 15 is equal to 4 to the power 3x. మనకి ఇంకొక రూల్ ఏంటంటే ఇండిసెస్లో a to the power m by a to the power n ఎప్పుడైనా వచ్చింది అంటే a to the power m minus n. a to the power m into a to the power n అంటే a to the power m plus n. అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎప్పుడైనా డివిజన్లో మనకి సేమ్ బేసెస్ ఉన్నాయంటే యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ద పవర్స్. ఇక్కడ మనకి ఏమవుతుందండి 36 minus 15 అంటే 4 to the power 6 minus 5 1, 3 minus 1 2, that is equal to 4 to the power 3x. మనకి ఎప్పుడైనా బేసెస్ ఈక్వల్గా ఉంటే పవర్స్ వీ హ్యావ్ టు ఈక్వేట్. సో 3x is equal to 21. సో వాల్యూ ఆఫ్ x is 3 7. సో ఆప్షన్ C, with option C you can go students. Then if you see next question ఏముందండి, నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి చూస్తే బ్రాకెట్స్ ఉన్నాయి, డివిజన్ ఉంది, రైట్ 1035 సమ్ బిగ్గర్ నెంబర్ ఈజ్ ఆల్సో దేర్. మీరు ఈ నెంబర్స్ ఏమి చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. దట్స్ వెరీ క్లియర్. యూ హ్యావ్ టు గో విత్ ద రూల్ కాల్డ్ వి బాడ్మాస్. 1035 డివిజన్లో నేను క్లియర్గా తీసుకున్నాను స్టూడెంట్స్. ఇక్కడ మీరు చూస్తే 3/4 ఆఫ్ అంటే మనకి ఏం చేయాలండి, సింపుల్గా మనం మల్టిప్లికేషన్ చేస్తాం. 70 60 ఎంత అండి 130, 136.
minus 15 30 15 3 by 4 4 15 60 63 by 4. That's very clear. And then if you see guys, 4 3s 12, 4 4s, then what is the logic there? 1035 by 330 is 90, 3 4s 12, and then 102 minus 63 by 4. Then if you see 1035 by, first of all we will solve this fraction. 4 into 102 is nothing but 400 408. 408 లో నుంచి మీరు ఎంత చేయాలంటే 63, 8 లో 3 తీస్తే 5, 40 లో 6 తీస్తే 34. దట్ యూ కెన్ డూ వెరీ ఈజీలీ. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 10355 ఇక్కడ ఎంత వస్తుందండి 345. ఇక్కడ మనకి 4 అనేది ఏమవుద్ది, దట్ విల్ గో ఇన్ టు ద న్యూమరేటర్ పార్ట్ బికాస్ దట్ ఈస్ ఇన్ ద డినోమినేటర్ ఫ్రాక్షనల్ ఫార్మ్. So 345, that's very clear. 345 3s if you see, that will give you 1035. So your option must be 4 into 3, 12 with option A. You can go students. Then next question lo meer chuste 237.5%. Who can find this? 44.44. This also who can find? Again, you don't need to worry guys. 237.5 మనకి ఎప్పుడైనా 100 200 300 కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉంది అంటే వీ హ్యావ్ టు స్ప్లిట్ దట్ టు మేక్ ఇట్ సింపుల్. 235.5 అంటే నేను ఎలా రాసుకోవచ్చు అండి, 200 ప్లస్ 37.5% కింద రాసుకోవచ్చు కదా. 44.44 మనకి ఇక్కడ లాజిక్ ఏంటి అంటే ఎప్పుడైనా మనకి ఒక పర్సంటేజ్ వాల్యూలో 44.44 కదండి, ఎప్పుడైనా ఒక పర్సంటేజ్ వాల్యూలో అన్ని నెంబర్స్ సేమ్ వచ్చాయంటే యూ కెన్ గో విత్ ద మల్టిపుల్ ఆఫ్ 1/9 బికాస్ 1/9 స్టాండర్డ్ పర్సంటేజ్ వాల్యూ ఈస్ 11.11%. ఇక్కడ మనకి 44.44 అన్ని 4s కావాలి, మీన్స్ యూ హ్యావ్ టు మల్టిప్లై దిస్ విత్ 4. సో ఐ కెన్ గో విత్ 4/9. సో 4/9 is nothing but will give you 44.44%. సో 44.44 దగ్గర నేను 4/9 పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి 237.5 ఏం చెప్పాను, 200% ప్లస్ 37.5. సో 37.5 అంటే మనం ఎలా రాసుకోవచ్చు అండి, ఇప్పుడు మీరు చూస్తే ఒక వాల్యూ 1/8 వాల్యూ చూస్తే 1/8 వాల్యూ మనకి ఎంత వస్తుందంటే 12.5% వస్తుందండి. మనకి 37.5 ఎప్పుడైనా మనకి మ్యాక్సిమం 0.5 ఉందంటే మ్యాక్సిమం అది మనకి 1/8 మల్టిపుల్లోనే వస్తుందండి. సో ఇక్కడ మనకి 12 ఉంది, ఇక్కడ 37 ఉంది, 12 3s అంటే 36 కదండి, అంటే దగ్గరలో వస్తుంది కదా. సో యూ కెన్ గో విత్ 3/8, 3 12s 36, 3.5 1.5 అంటే ఎంత వస్తుంది 37.5. మనకి ఎంత కావాలో అంత వచ్చేసింది. సో 200% ప్లస్ 37.5, 200% ఈస్ నథింగ్ బట్ ఎంత వస్తుంది 2. 37.5 అంటే 3/8. సో 2 ప్లస్ 3/8, 2 ప్లస్ 3/8 అంటే 8 2s 16, 16 3 19. సో నేను ఇక్కడ ఎంత పెట్టుకోవచ్చు అండి 19/8. 237.5% అంటే నేను ఎంత పెట్టుకోవచ్చు, ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఐ కెన్ పుట్ 19/8. ఇప్పుడు నా క్వశ్చన్ ఏమైంది, ఇంటూ 136 ప్లస్ 44.44 అంటే మనకు చెప్పాను కదండి 4/9 యూ కెన్ పుట్ ఇంటూ 117. ఇక్కడ మనకి 8 17s 136, 9 13s 117, 19 17s, what is the value 320, 3 4 13s 52, 320 50 370, 3 plus 2 5. So your option is what guys, 375. That is very clear, very easy students. మనకి ఎప్పుడు ఈజీ అవుతుందండి ఈ స్టాండర్డ్ పర్సంటేజ్ వాల్యూస్ అంటే 1/8 1/9 ఇవన్నీ మనకి తెలిస్తేనే ఇలాంటి క్వశ్చన్స్ ఈజీ అవుతాయి స్టూడెంట్స్. సో వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈస్ యూ ట్రై టు లెర్న్ బై ద నెక్స్ట్ సెషన్. మీరు ఫస్ట్ అంటే 1/1 1/2 1/20s వరకు మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా 30 స్క్వేర్స్ నేర్చుకోండి, 15 క్యూబ్స్ అండ్ 20 టేబుల్స్ ఆల్సో స్టూడెంట్స్. దెన్ ఇఫ్ యు సీ నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి ఏంటండి అగైన్ బేస్డ్ అపాన్ వి బాట్మాస్. మనకి సింప్లిఫికేషన్స్లో మ్యాక్సిమం 90% ఎప్పుడు కూడా మనకి వి బాట్మాస్ రూల్ పైన బేస్ అయి ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే స్టూడెంట్స్ 572 ఫస్ట్ హావ్ టు ప్రొసీడ్ డివిజన్ 526 into 12 minus 200. This is very clear students. Here if you see 2 6 you can go, then 2 13s, 13 4s 52, then 52 is there, 13 4s 52, 6 40s 240, 6 4s 24, 240 24 is 264,
minus 200. So your option is 64. That is very easy and very clear. Then next question is again 6561 10.8 into 2.3 divided by 3. Here if you see continuous division is there. కంటిన్యూస్గా డివిజన్ ఉంది అంటే మీకు ఆల్రెడీ ఒక లాజిక్ చెప్పాను స్టూడెంట్స్, నేను కంటిన్యూస్గా ఎప్పుడైనా డివిజన్ వచ్చింది అంటే మీరు న్యూమినేటర్స్ అన్నీ కూడా సింగిల్ న్యూమినేటర్లో తీసేసుకోండి. దిస్ ఇస్ వాట్ ఈస్ గివెన్ 6561. కంటిన్యూస్ డివిజన్ వచ్చింది అంటే ఏం చెప్పారండి, న్యూమినేటర్లో తీసుకుంటారు. డినామినేటర్స్ అన్నీ కూడా మీరు సింగిల్ డినామినేటర్లో తీసుకోవాలి. ఇక్కడ మనకి ఏముంది డినామినేటర్లో 10.8 into 2.5 into 3 you can take, because that is like continuous division. ఇక్కడ మనకి ఏముందండి 10.8 and 2.5. ఇక్కడ మనకి ఎలా రాసుకోవచ్చు, నేను ఇక్కడ బై 10 పెట్టుకుంటే డెసిమల్ పాయింట్ తీసుకొని నాకు బై 10 అంటే ఇక్కడ ఇంటూ 100 రాసుకోవచ్చు కదా. అంటే నేను జస్ట్ ఐమ్ రిమూవింగ్ ద డెసిమల్ పాయింట్ స్టూడెంట్స్. ఇంటూ 25 into 3. నేను ఇప్పుడు నాకు ఏమవుతుంది 25 ones 25 4s, then 4 ones 4 27s, then 3 ones 3 22 66. So 3 21 second go 63, then 26 3 8, then 21 3 7s. Then if you see 27 మనకి 10s అంటే ఎక్కువైపోతుంది. 27 10s అంటే 270 వచ్చేస్తుంది. సో 27 270 ఇక్కడ మనకి 50 గ్యాప్ ఉంది కదండి. సో ఐ కెన్ గో విత్ 27 8s అంటే 8 7s 56 6 5 8 2 16 16 5 2 1 6 వస్తుంది. అంటే ఇంకో 27 కదండి. సో 27 ones. సో అవర్ ఆన్సర్ ఈజ్ వాట్ 81. ఇక నేను సింపుల్గా లాజిక్ ఏం అప్లై చేశాను అంటే దట్స్ వెరీ క్లియర్. ఎప్పుడైనా మనకి కంటిన్యూస్ డివిజన్ ఉంది అంటే వీ హ్యావ్ టు పుట్ ఆల్ ద డినామినేటర్స్ ఇన్ సింగిల్ డినామినేటర్ విత్ మల్టిప్లికేషన్ సింబల్. సో ఇన్ దిస్ సెషన్ వీ హ్యావ్ డిస్కస్డ్ 15 important questions and with important logics also students. I hope this session is very useful for you. అదేవిధంగా మనకి ఇదే ఛానల్లో ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్కి ఆర్ఆర్బి పిఓ మెయిన్స్ కూడా మనం బ్యాంకింగ్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం స్టూడెంట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దెన్ ఆఫ్టర్ దట్ ప్లీజ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఆల్సో. వై? బికాస్ అక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏ వీడియోస్ అయితే డిస్కస్ చేస్తున్నామో వాటి యొక్క మనం పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా మీకు కరెంట్ అఫైర్స్ క్విజెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం అక్కడ. So please join our Telegram channel also students. Thank you for watching this video.